వాసు మాటలకు బాధపడుతున్నావా? వాడి మాటలేం పట్టించుకోకమ్మా, వాడి తీరే అంతా. అదేం లేదత్తయ్య, మీ అబ్బాయి అన్న దాంట్లో మాత్రం ఏం తప్పుంది? ఉన్నదేగా అన్నాడు. ఇంత ప్రశాంతంగా ఉన్న ఈ ఇంట్లోకి ఎంతమంది మీ రావడమే కాకుండా అమ్మ వలన అనవసరమైన గొడవలు జరుగుతున్నాయి. ఇంట్లో ఎవరైనా ప్రశాంతంగా ఉండాలనుకుంటారు, కానీ ఇలా గొడవలు పడుతూ గొడవగా ఉండాలని ఎవరు కోరుకోరుగా? పిచ్చి పిల్ల, నువ్వెంతలా బాధపడట్లేదు అంటున్నా నేను అర్థం చేసుకోలేనా చెప్పు? వాడన్న దాంట్లో మీ మీద కోపమో లేక ఇంట్లో ప్రశాంతత లేకో కాదమ్మా. మీ అమ్మ లోపల నిన్నన్ని మాటలంటూ ఉంటే, నేను రావడానికి ప్రయత్నిస్తుంటే నన్ను ఆపడానికి మాత్రమే వాసు ఆ మాటలన్నాడు తప్ప నిన్నుద్దేశించి కాదమ్మా. వాసు మనసులో ఎలాంటి చెడుద్దేశమూ లేదమ్మా. అయ్యో, నాకు తెలుసత్తయ్య, మీరు నాకు ఇంతలా వివరించి చెప్పాల్సిన అవసరం లేదు. నేను అర్థం చేసుకోగలనత్తయ్య. మరెందుకమ్మా ఇలా ఒంటరిగా బయటికొచ్చి బాధపడుతున్నావు? పదమ్మా, లోపలికి వెళ్దాం. కాసేపు ఇలా ఒంటరిగా ఉండాలనుందత్తయ్య. మీరు వెళ్ళండి, నేను కాసేపు ఉండొస్తాను. నా మాటలకి బాధపడినట్టుంది. సారీ చెప్తే కానీ తన మనసు తేలికవదు. అమ్మా, చూసావా? వర్షం వచ్చేలా కూడా ఉంది. పదమ్మా లోపలికి, పద. ఎవరో వాసు అని భరద్వాజ మేనలుడు ఇక్కడికొచ్చి పెద్ద గొడవ చేస్తున్నాడు సార్. నేను వాళ్ళని వదిలేస్తున్నాను సార్. ఏమైంది రాహుల్? ఏమిటిదంతా? ఏం లేదు డాడ్. ఏమీ లేకపోతే నువ్వెందుకింత డిస్టర్బ్గా ఉన్నావు? ఈ తాగుడేంటి, ఈ గొడవేంటి? మీరు పెట్టిన పనిని ఇంకాస్త ముందుకు తీసుకెళ్దాం అనుకున్నాను. ఏంట్రాది? ఆ చెంప దెబ్బకు ప్రతీకారం ఇంకా తీరలేదు డాడ్. ఆ భరద్వాజ చచ్చిపోయాడు కదా, ఇంకా ఏంటి? ఇంకా చాలా జరిగింది డాడ్. ఇంత ప్లాన్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయించి నా కాళ్ళ దగ్గరికి వచ్చి ఇలా చేయాలనుకుంటే వాడోడో వాసు అంటే జర్నలిస్ట్. ఇలాంటి రాజకీయ నాయకులకి, రౌడీలకి భయపడుతున్నంతకాలం నిజమైన జర్నలిజం చేయలేం సార్. వాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాడి మాటలు లాజికల్తో లా పాయింట్లో లాగి
వాళ్ళని విడిపించి తీసుకెళ్లిపోయాడు. నా ప్లాన్ అంతా పాడు చేశాడు. జర్నలిస్ట్ వాసునా? వద్దు రాహుల్, వాడితో అనవసరంగా శత్రుత్వం పెంచుకోకు. వాడు డేంజరస్ ఫెలో. నా బిజినెస్లో నీ వేలు పెట్టి నన్ను ఇబ్బంది పెట్టాలని చూశాడు. నా పవర్ ఉపయోగించి తప్పించుకున్నాను. రే, వాడు చాలా తెలివైనవాడు. వాడి తెలివితేటలేంటో నేను చూస్తాను. ఇంత జరిగాక వాడిని ఎలా వదిలిపెడతాను? వాడి సంగతి, వాడు కాపాడిన వాళ్ళ సంగతి, అందరి సంగతి తేలుస్తాను. ఏంటమ్మా అప్పుడే లేచావా? ఇంకాసేపు పడుకోవచ్చు కదమ్మా. పర్వాలేదత్తయ్య, లేచాను కదా. ఇది ఇవ్వండి. అయ్యో, ఈ పనులన్నీ నీకెందుకమ్మా? నేను చేస్తానులే. అత్తయ్య ఇవ్వండి, ఇవ్వమని చెప్తున్నానా? అత్తయ్య అత్తయ్య, ఆ మగ్గిటి ఇవ్వండి, ఇవ్వండి. అయ్యో వద్దమ్మా, నేను చేస్తాను. పర్వాలేదు అత్తయ్య, నేనున్నాను కదా, నేను చేస్తాను. ఎక్కడ నేర్చుకున్నావో ఏంటో, ఎంత చక్కగా వేశావమ్మా. అత్తయ్య, నేను పని మీద బయటికి వెళ్ళొస్తాను. ఎక్కడికమ్మా? నా క్లాస్మేట్ ఫ్రెండ్ ప్రణయ్ అని ఉన్నాడు అత్తయ్య. నేనుండడానికి మిగతా ఏర్పాట్ల కోసం అతను ఒకసారి కలిసి మాట్లాడొస్తాను. ఇప్పుడిక్కడ ఏమైందమ్మా? అంతా బానే ఉంది కదా? ఏమైనా ఇబ్బంది అనిపిస్తుందా? ఇక్కడే ఉండొచ్చు కదా? అలా ఏం లేదత్తయ్య. నా కోసం కాదు, అమ్మ కోసం. అమ్మ గురించి నీకు తెలిసిందే కదా, తనిక్కడ అడ్జస్ట్ అవ్వలేదు.
నిన్న రాత్రి అంటే తప్పని పరిస్థితిలో ఇక్కడికి వచ్చింది కానీ లేదంటే ఎంత గొడవ చేసేది. పైగా మేమిక్కడ ఉండడం వల్ల అనవసరమైన గొడవలు వస్తూ ఉంటాయి. మా వల్ల ఇంట్లో గొడవలు జరుగుతూ మీకు మనశ్శాంతి లేకుండా చేయడం కరెక్ట్ కాదత్తయ్య. ఇష్టం లేకుండా ఇక్కడుంటున్న అమ్మని బలవంతంగా తననిక్కడ ఉంచడం నాకు సరైంది అనిపించడం లేదు. అందుకే మా ఫ్రెండ్ ప్రణయ్ని కలిసి మేము ఉండడానికి ఏవైనా ఏర్పాటు చేయమని అడుగుతాను. అలాగేనమ్మా. నువ్వు కుటుంబం గురించి ఆలోచిస్తూ ఉంటే నువ్వచ్చు మీ నాన్నగారిలాగే కనిపిస్తున్నావు. నా తమ్ముడే బతికుండుంటే నీకీరోజు ఇన్ని కష్టాలు వచ్చుండేవే కావు. సరే ఇక్కడ ఉండటం లేదా వేరెక్కడో ఉండటం గురించి తర్వాత తీరిగ్గా ఆలోచించచ్చు. ముందు నువ్వు ఈ కాఫీ తాగి ప్రశాంతంగా ఉండు. ఇదిగో అమ్మా, తాగు. వాసు కూడా నిద్రలేచుంటాడు. వాడికి నేను కాఫీ ఇచ్చొస్తాను. ఇలా ఇవ్వండి అత్తయ్య, నేను తీసుకెళ్ళిస్తాను. సరే. కాఫీ తీసుకో. నా క్లాస్మేట్ ఫ్రెండ్ ప్రణయ్ అని ఉన్నాడు అత్తయ్య. నో థ్యాంక్స్. ఏమైందమ్మా, కాఫీ ఇవ్వలేదేంటి? వద్దన్నాడు అత్తయ్య. అదేంటి, వాడు ఉదయమే కాఫీ తాగకుండా బయటికి వెళ్ళడు కదా. ఇలా ఇవ్వు. వాసు, 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 ఆగరా, కాఫీ తాగి వెళ్ళు. వాసు, ఏమైంది ఈరోజు వీడికి? కాఫీ తాగమన్నా తాగకుండా అలా వెళ్ళిపోతున్నాడు. అంటే మేమందరం ఇంట్లో ఉండేసరికి ఇబ్బంది పడుతున్నట్టున్నాడు అత్తయ్య. అయ్యో, అలాంటిదే ఉండదు సంయుక్త. వాడు చూడ్డానికి అలా కనపడతాడు కానీ మనసులో అలాంటి ఆలోచనలు ఏం ఉండవు. ఇదిగో, నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు మనసులో ఏం పెట్టుకోకు. నువ్వు మొహమాట పడి ఇబ్బంది పడకు. నువ్వు ప్రశాంతంగా ఉండమ్మా, నాకదే చాలు. సరే, ముందు అమ్మ అక్క చెల్లెలు లేచారేమో చూడు. లేస్తే వాళ్ళకి కాఫీ ఇవ్వు. అలాగే అత్తయ్య. వెళ్ళమ్మా. చంపేశావురా బాబాయ్. ఎందుకురా అలా అర్చావు? ఇప్పుడు నేను నిన్ను గుద్ది చంపేస్తాను అనుకున్నావా? అంటే నీకు నేను ఒక హంతకుల్లా కనిపిస్తున్నానా, లేక నాకు బైక్ నడపడం రాదనుకుంటున్నావా? ఇంత చిన్న గ్యాప్ లో నన్ను ఎందుకురా అన్ని మాటలు అంటున్నావు? ఏమైందిరా నీకు? ఏం లేదులే. అవును, కాఫీ చెప్పమన్నాను, చెప్పవా? అరే, నువ్వు ఇంటి దగ్గర ఉన్నప్పుడు కాఫీ చెప్పమన్నావు. అప్పుడు చెప్తే ఇప్పటిదాకా వేడిగా ఎలా ఉంటుంది? అందుకే నువ్వు వచ్చాక చెప్దామని వెయిట్ చేస్తున్నా. బ్రో, 2 స్పెషల్ కాఫీ. అలాగే అన్నా. ఏరా, నువ్వు మార్నింగ్ కాఫీ ఇంట్లోనే కదా తాగుతావు, అది వదిలేసి నా మీద అరుస్తున్నావు. ఏమైంది మామా? ఏంటి ప్రాబ్లం? అయినా నీకు కాఫీ కావాలంటే నా రూమ్లో మంచి కాఫీ చేసి ఇచ్చేవాడిని కదా నేనే. అంటే ఏంట్రా, ఇప్పుడు నేను ఇక్కడ కాఫీ తాగకూడదా? తాగితే మా ఇంట్లో తాగాలి, లేదా నీ ఇంట్లో తాగాలా?
ఇక్కడే తాగుతాను, నేను ఇక్కడే తాగుతాను రా. అయితే ఇప్పుడు తప్పేంటి? ఎందుకురా ప్రతిదానికి చిరాగ్గా మాట్లాడుతున్నావు? కాస్త మంచినీళ్ళు తాగు, మనసులో ఉన్న చిరాగంతా పోతుంది. తర్వాత కూల్గా ఆలోచించవచ్చు. రేయ్, నీకేమన్నా పిచ్చి పట్టిందా? అసలు నేనెందుకురా నీళ్లు తాగాలి? అంటే నాకేమన్నా బీపీ ఉందా, లేక కోపిస్ట్లా కనిపిస్తున్నానా? అసలు ఏంట్రా నీ ప్రాబ్లం చెప్పు. నాకు ప్రాబ్లమా? అసలు ఎందుకురా నన్ను అందరూ మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు? నేనేమన్నా అందులో తప్పెతుకుతారు? అది కాదు బావా, ఎవరైనా కోపంలో చిరాకులో ఉన్నప్పుడు నీళ్లు తాగాలి, లాంగ్ బ్రీత్ తీసుకోవాలి, 1 2 3 అని కౌంట్ చేయాలి అని నువ్వేగా చెప్పావు. అందుకే నీకు చెప్పా. ఉండు, వాటర్ తీసుకొని వస్తా. అన్న, ఒక వాటర్ బాటిల్ ఇవ్వు. ఇదిగో మామ వాటరు, తాగు. మా ఫ్రెండ్ ప్రణయ్ని కలిసి మేము ఉండడానికి ఏమైనా ఏర్పాటు చేయమని అడుగుతాను. అరే మామ, కాఫీ తీసుకోరా. ఇప్పుడు నేను కాఫీ తాకపోతే చచ్చిపోతాను రా. నువ్వే కదరా కాఫీ అడిగావు. సర్లే, ఇలా ఇవ్వు. ఈరోజు వీడికి ఏమైంది? ఏంటో వీడు చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తున్నాడు. ఇప్పుడు నేను కాఫీ తీసుకుని వెళ్తే అమ్మ నన్ను చూసి మళ్ళీ కోపంతో డిస్టర్బ్ అవుతుంది. పొద్దున్నే అమ్మ మూడు పాడు చేయడం ఎందుకు? సంగీత అక్క, ఈ కాఫీ తీసుకుని వెళ్ళి అక్కకి అమ్మకి ఇవ్వు. సరే అక్క. అక్క, కాఫీ. ఏంటిది? ఎంత వేడిగా ఉంది. కాఫీ. కాఫీనా? నేనెప్పుడైనా కాఫీలు టీలు తాగానా? ఈ టైంలో నేను వెజిటేబుల్ జ్యూస్ తాగుతాను కదా. అయినా ఇలాంటి గ్లాసుల్లో మనం ఎప్పుడైనా తాగామా? చూసావా వీటి అవతారం ఎలా ఉందో? సింహం అడవి నుంచి బయటకొచ్చినంత మాత్రాన గడ్డి తినదు. అక్క, ఏంటి ఇలా మాట్లాడుతున్నావు? అయినా ఏదో ఉద్ధరిస్తాను, మహారాణిలా చూసుకుంటాను అన్నట్టు బిల్డప్ ఇచ్చి పెత్తనం మీద వేసుకొని ఇక్కడికి తీసుకొచ్చింది ఇలా అవమానించడానికా? అంత చేత కానప్పుడు ఎందుకు ఇదంతా చేయడం? అయ్యో అక్క, ఎందుకు ఇలా అరుస్తున్నావు? ఇప్పుడు ఏమైందని? నీ మాటలు అత్తయ్య వింటే ఎంత బాధపడుతుంది. నువ్విలా అరవడానికి మనం ఉన్నది మన ఇంట్లో కాదు, అత్తయ్య వాళ్ళ ఇంట్లో. అయినా నువ్వు అడిగిందల్లా అరేంజ్ చేయడానికి కాస్త టైం పడుతుంది. అదంతా నేను చూసుకుంటాను. అంటే అప్పటి వరకు ఈ దుమ్ము పట్టిన దుప్పట్లు, మరకలు పడిన ఈ గ్లాసులతో అడ్జస్ట్ అవ్వాలా? నెవర్. నా వల్ల కాదు. అమ్మా, ఎందుకమ్మా ఇలా గొడవలు పడతారు? మీకేం కావాలో ఎలా కావాలో తెలీదు కదా. ఇప్పుడు చెప్పమ్మా, నీకేం కావాలి, ఎలా కావాలో చెప్పు. వాటన్నింటినీ నేను తీసుకొస్తాను. ఇలా అవమానించి గొడవలు పెట్టడానికా? రాత్రి కాళ్ల మీద పడి మరి ఇంటికి తీసుకొచ్చింది.
అప్పటికి నేను అనుకుంటూనే ఉన్నాను ఇలాంటిదేదో జరుగుతుంది అని. అయినా మాకు గతి లేక ఇక్కడికి రావాల్సి వచ్చింది. వచ్చేంత వరకు అసలు పట్టు విడవలేదు. తీరా వచ్చాక ఇప్పుడు మీకేం కావాలి అంటే ఏంటి అర్థం? మాకేం కావాలో ఎలా చూసుకోవాలో తెలియనప్పుడు మా చావుకి మమ్మల్ని వదిలేకుండా ఎందుకు తీసుకొచ్చినట్టు? అదేంటమ్మా అలా అంటావు? మన మీద అభిమానంతో మనం ఏమైపోతామన్న ఆప్యాయతతో ఇంటికి తీసుకొస్తే తనని ఇలా అంటావేంటి? అత్తయ్య మనల్ని అవమానించినట్టు లేదమ్మా, మనమే అత్తయ్యని అవమానించినట్టు నాకు అనిపిస్తుంది. అయినా మన అలవాట్లు అభిరుచులు తెలుసుకోవడానికి అత్తయ్యకి మనం ఎంత టైం ఇచ్చామని ఇప్పటికిప్పుడు మన కోసం అన్ని ఎలా అరేంజ్ చేస్తుంది? అమ్మా సంయుక్త, వద్దమ్మా, నా గురించి మీరు గొడవలు పడద్దు. పదమ్మా మనం బయటకు అది వెళ్దాం. కాదత్తే. వీళ్ళకేం కావాలో నేను తెప్పిస్తాను. రా. అది కాదత్తే. పద. అత్తయ్య నా మాట వినండి. రా. వాసు విన్నట్టున్నాడు. అసలే ఏది మనసులో దాచుకోడు. ఇప్పుడు వీడు ఏదైనా అన్నాడు అంటే అగ్నిలో నెయ్యి వేసినట్టవుతుంది. వాసు, ఇక్కడేం జరగలేదు. ఏంటి భరద్వాజ కూతురు ఇలా వచ్చింది? ఆ కుక్కలకైనా విశ్వాసం ఉంటుంది, మీకు అది లేనందుకు సిగ్గుపడండి. చూసారా ఈ అమ్మాయి పొగరు? మన గవర్నమెంట్ ఆఫీసర్లందరినీ కుక్కలతో పోలుస్తూ మనకి జ్ఞానం లేదంటుంది. మీరేం మాట్లాడరేంటి? ఏంటమ్మా కాస్త కూడా మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు? మార్నింగ్ నీ మరదలు సివిల్ ఇంజనీరింగ్ ఆఫీస్కి వెళ్తే అక్కడ పెద్ద గొడవ జరిగిందంటరా.